హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు మా ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశా కదా, మంత్రుల సత్యనారాయణ గారి వీడియో. ఆశ్రమం గురించి పూర్తి డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, ఈ వీడియోనే అది. ఈ ఆశ్రమం లోపల చెట్లే, ఆశ్రమం బయట కూడా చుట్టుపక్కల అంతా పొలాలు. అందుకని ఇక్కడ మంచి వాతావరణం ఉంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా వుడ్తోనే తయారు చేశారు. చూపించేది ఎంట్రీ. లోపల నుంచి రాగానే ఇటు సైడ్ ఏమో ఆశ్రమంలో ఉండే రూమ్స్ అంట. ఈ ప్లేస్ అంతా బయట నుంచి ఎవరైనా వస్తే వర్కర్స్ కానీ ఈ ఆశ్రమం గురించి డీటెయిల్స్ కనుక్కోవటానికి ఇంతవరకే ఎంట్రీ, ఇక లోపలికి ఎంట్రీ లేదు. స్వాగతం అని రాసి ఈ లోపలికి వెళ్ళే రూట్ అనుకుంటా. ఈ లోపల నుంచే ఆ రూమ్స్కి వెళ్ళేది. ఈ ప్లేస్ గురించి మేము అడగలేదు, కానీ ఒకవేళ వాళ్ళు రిలాక్స్ అవ్వటానికో లేదో కానీ చాలా బాగుంది. ఇక పళ్ళెం పండి మనం కూడా వచ్చాం కాబట్టి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేశాను. ఈ చైర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి కూర్చుంటే. చూసారా, ఇక్కడ కుండీలు కూడా వుడ్తోనే తయారు చేశారు. ఈ వీడియో చూసినంతసేపు నాకు ప్లాస్టిక్ అనేది కనిపించలేదు, మొత్తం వుడ్నే. అక్కడ నుంచి వచ్చి ఇది రిసెప్షను. ఇక్కడికి మేము ఎందుకు వెళ్ళామంటే హనీ కోసం వెళ్ళాము, ఫ్రెష్ హనీ దొరికిద్దని. హనీ నేను ఎర్లీ మార్నింగ్ డ్రింక్లో వాడతాను, అందుకని ఇక్కడనే తీసుకొచ్చుకుంటాను హనీ. అయితే హనీతో పాటు ఇక్కడ పిల్లలకు సంబంధించిన చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా ఆర్గానిక్ బిస్కెట్స్లే ఉంటాయంట. ఇక్కడ టీవీ కనిపిస్తుంది కదా, ఆ టీవీలో ఇక్కడ చేసే యోగా, మెడిటేషన్ అంతా చూపిస్తున్నారు. ఈ ఆశ్రమం గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడున్న రిసెప్షన్ మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది న్యాచురోపతి అండి, ప్రకృతి వైద్యం. ఇక్కడ మీకు ప్రతి నెల కూడా 1వ తారీఖు 16వ తారీఖే జాయినింగ్స్ అనేవి. మిడిల్ డేస్లో ఉండదు. మినిమం 15 డేస్ అనేది ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 90 డేస్ వరకు ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రతి నెల కూడా 1వ తారీఖు 16వ తారీఖే జాయినింగ్స్, మిడిల్లో ఉండదు. ఆ 15 డేస్ ఇక్కడ మెడిసిన్ ఉండదండి, ఫుడ్డే మెడిసిన్. ఆ ఫుడ్ పూర్తిగా 0 సాల్ట్ 0 ఆయిల్ ఉంటుంది. అలాగే 40+ న్యాచురోపతి థెరపీలు ఉంటాయి. అంటే ఎర్లీ మార్నింగ్ యోగా, మెడిటేషన్తో పాటుగా మీకు మసాజులు, మట్టి థెరపీలు, వాటర్ థెరపీలు, జిమ్, స్విమ్మింగ్, ఫిజియోథెరపీ, వీటన్నిటితో పాటు యోగా, మెడిటేషన్ స్పెషల్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్న 15 డేస్లో మీ ప్రాబ్లంకి ఏది అవసరం అవుతుందో అవి ఇస్తుంటారు డాక్టర్స్, న్యాచురోపతి డాక్టర్స్. అలాగే ప్యాకేజెస్ వచ్చేసరికి మీకు 3 టైప్స్ ఉంటుంది: నాన్ ఏసీ, ఏసీ, సూపర్. నాన్ ఏసీలో వచ్చి సింగిల్ రూమ్ వచ్చేసరికి 52,000 ప్యాకేజ్ అమౌంట్ అండి ఫర్ 15 డేస్కి అనమాట. అలాగే ట్విన్ షేరింగ్, డబల్ షేరింగ్లో వచ్చి పర్ పర్సన్కి 33,000 ఫర్ 15 డేస్కి. అలాగే 4 షేరింగ్ ఉంటుంది. 4 షేరింగ్ వచ్చేసి 31,000. ఏసీ వచ్చేటప్పటికి మీకు సింగిల్ అయితేనేమో 62,000, 2 షేరింగ్లో 44,000, అలాగే 4 షేరింగ్లో 40,000. ఈ ప్యాకేజీల్లోనే ఫుడ్, అకామిడేషను, ట్రీట్మెంట్స్, కన్సల్టేషన్ టోటల్గా ఇంక్లూడ్. ప్యాకేజ్ అమౌంట్తో పాటుగా 3,000 కాషన్ డిపాజిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ అంటే రిఫండ్ అనమాట, సెక్యూరిటీ డిపాజిట్. దాంట్లో మీకు దోబీ ఛార్జ్ అనేది 300 కట్ అవుతుంది 15 డేస్కి. అలాగే వచ్చిన రోజు ఒక కిట్ అనేది ఇస్తారండి ఇక్కడ. ఆ కిట్లో వచ్చేసరికి మీకు మసాజ్ షీటు, బుక్లెటరు, ఎనిమా నాజల్స్, బాత్ పౌడర్ ఇలాంటివి ఉంటాయి. ఆ కిట్ 200, టోటల్గా 500 డిడక్ట్ అయ్యి 2,500 మీకు రిటర్న్ వస్తుంది. ఆ రిటర్నబుల్ అమౌంట్లో చార్జబుల్ థెరపీలు కానీ, బ్లడ్ టెస్టులు కానీ యూజ్ చేసుకుంటే మనీ అనేది డిడక్ట్ అవుతుంది. అట్లాగే మూడోది ఉందండి సూట్ రూమ్, విఐపి రూము. పర్ పర్సన్కి వచ్చి 1,05,000.
మీకు దాంట్లో స్పెషల్స్ ఏంటంటే సూట్ వచ్చేసరికి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. అంటే సూట్ అంటే విఐపి రూము, దాంట్లో మీకు డాక్టర్ గారి కన్సల్టేషన్ కూడా ఆ ఫ్లోర్లోనే ఉంటుంది, డైనింగ్ కూడా ఆ ఫ్లోర్లోనే ఉంటుంది. అలాగే స్పెషల్గా అంటే మీకు వెయిటింగ్ లేకుండా ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలాగే మీరు ఇక్కడికి రావాలంటే 15 రోజుల ముందుగానే స్లాట్ అనేది బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మేడం? ఆన్లైన్ అంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అలాగే బుకింగ్ అమౌంట్, అడ్వాన్స్ అమౌంట్ వచ్చి 10,000 పే చేయాలి. రిమైనింగ్ అమౌంట్ జాయినింగ్ రోజు పే చేయొచ్చు. మీరు ఏమేమి తెచ్చుకోవాలంటే మీరు క్యారీ చేయాల్సిందంతా కూడా ఒక లిస్ట్ ఇస్తాము, ఆ లిస్ట్ ప్రకారం తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు ఏమైనా మెడిసిన్ వాడుతుంటే మెడిసిన్స్, మెడికల్ రిపోర్ట్స్ అవి ఖచ్చితంగా క్యారీ చేయాలి. అలాగే ఇక్కడ మీరు డైలీ వేర్ వాడుకునే బట్టలు, సోపులు, షాంపులు ఇలాంటివి మీరు క్యారీ చేస్తే సరిపోతుంది. జాయిన్ అవ్వడానికి ముందు వచ్చి కన్సల్ట్ అయ్యి మాట్లాడి ప్రాబ్లమ్స్కి అయితే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ వర్తించదు. హార్ట్, లివరు, కిడ్నీ ఇలాంటి వాటికి వర్తించదు. ఒకవేళ అలాంటి సమస్యలు మైల్డ్గా ఉండి ఈ మాకు మెడిసిన్ కాదు, మన న్యాచురోపతిలో ట్రై చేయాలి, మేము ఈ అలవాటు చేసుకొని విధానాన్ని పాటించాలనుకున్న వాళ్ళు రావచ్చు. వాళ్ళకి ఏంటంటే మా సీనియర్ డాక్టర్ గారి చేత కన్సల్టేషన్ అనేది చేపిస్తాము. దాంట్లో డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని క్షుణ్ణంగా చూసి ఓకే ఈ పద్ధతిలో జాయిన్ అవ్వచ్చు అంటే మేము తీసుకుంటాం. అన్నిటికీ ఎలిజిబుల్ అయితేనే ఎంట్రీ, అంతే. ఇప్పుడు ఆశ్రమంలో మన ఉండటం అయిపోయిన తర్వాత మళ్ళా ఏమన్నా అంటే అదే కంటిన్యూ ఇక్కడ చేయాలి. ఏంటంటే మీకు విధానం నేర్పిస్తున్నాం, అంటే బాడీకి అలవాటు చేసి పంపిస్తున్నాం. అది మీరు సాధన చేయాలి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే 100% రిజల్ట్ ఉంటుంది. మనకు ఎంతోమంది ఈ విధానం ప్రాక్టీస్ చేస్తూ మెడిసిన్ లేకుండా జీవించే వాళ్ళు వేల మందిలో ఉన్నారు. చాలామంది మనకి 800 మంది ఇక్కడ లోపల జాయిన్ అవుతున్నారు ఫర్ 15 days. ఓకే. అంటే ఈ లోకలేనా మేడం? ఎక్కడి నుంచి జాయిన్ అవుతారు? అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఏజ్ లిమిట్ అనేటప్పటికీ ఇప్పుడు మనం అందరినీ తీసుకుంటామండి, కిడ్స్ని కాదు, 15 years వాళ్ళ నుంచి వస్తారు. అయితే ట్రీట్మెంట్ పర్పస్ అయితే 15 కంప్లీట్ అవ్వాలి. లేదు కిడ్స్ కంటే ఇక్కడ ఏమి ఉండదు, కానీ కపుల్స్ వచ్చేటప్పుడు కిడ్స్, ఇద్దరు కపుల్స్ వచ్చినప్పుడు 2 kids అలౌ. ఆ కిడ్స్కి కూడా ఈ ఆహార అలవాటు చేయడం కోసం రావచ్చు. ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. ఫ్యామిలీకి సపరేట్. ఇప్పుడు కపుల్స్ వస్తే కపుల్ రూమ్ ఇస్తామండి, అంటే పర్ హెడ్ చార్జ్ చేయాల్సింది. పిల్లలు వచ్చారనుకోండి వాళ్ళ బెడ్లోనే ఇంక్లూడ్, వాళ్ళ ఏజ్ని బట్టి ఫుడ్ ఛార్జ్ తీసుకుంటాం. ఆ తర్వాత మీకు 70+ వరకు ఓకే, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగి ఉండాలి, మేము పెట్టే ఫుడ్ శుభ్రంగా తినగలిగి ఉండాలి. అది అంటే ఏమేమి ఉంటుందండి ఫుడ్ వచ్చేసరికి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ జామ్ ఉంటుంది, లంచ్లో బ్రౌన్ రైస్, 3 curries, పిజ్జా కార్డ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి 6కే ఉంటుందండి. 6 డిన్నర్లో వచ్చి ఫ్రూట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి. ఏదైనా సరే డాక్టర్ గారు సజెషన్, మీరు ఒక పర్సన్ జాయిన్ అయిన తర్వాత ఒక డాక్టర్ గారిని అలాట్ చేస్తారు, ఆ డాక్టర్ గారు సజెషన్ బట్టి యూజ్ చేసుకోవాలి ట్రీట్మెంట్స్ ఆర్ ఫుడ్. మార్నింగ్ ఎన్నింటికి? వేకప్ కాల్ వచ్చేసరికి మీకు 5 ఉంటుందండి. 5 నుంచి మీకు యోగా, మెడిటేషన్ ఉంటుంది, 8 బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది, 8:30కి డాక్టర్ గారు కన్సల్టేషన్ ఉంటుంది, 9 నుంచి థెరపీలు స్టార్ట్ అవుతాయి, 12లోకి చేంజ్ చేసుకోవాలి డాక్టర్ గారు సజెస్ట్ చేసింది. అలాగే 12 to 1 లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది, లంచ్లో బ్రౌన్ రైస్, 3 curries, పుల్కా కార్డ్ ఉంటుంది. ఇక కంపల్సరీ అవి తినాల్సింది అంతే కదా. అంటే అది కూడా వాళ్ళ కిడ్స్ అన్నారు కదా మేడం, కిడ్స్కి వచ్చేసరికి స్పెషల్గా ఉంటుందండి ఫుడ్. అలాగే ఈ ఫుడ్ అలవాటు చేయడంలో చాలా మంచిది. లేదు వాళ్ళకి స్పెషల్గానే ఉంటుంది కిడ్స్ వచ్చేటప్పటికి. అలాగే 1 to 2 రెస్ట్ ఉంటుంది. 2 to ఆ రెస్ట్ టైంలోనే మీకు వంటల క్లాసులు అనేవి ఇక్కడ డెమో చూపిస్తారు. 2 to 4:30 లోపు మళ్ళీ థెరపీలు ఉంటాయి, న్యాచురోపతి థెరపీలు, అవి చేయించుకోవాలి. 5కి క్లోజ్ అయిపోతుంది. 5 to 6 పెడల్ బోటింగ్ ఉంటుంది. 6కి డిన్నర్ ఉంటుంది. డిన్నర్ ఫ్రూట్స్ అవ్వచ్చు, స్ప్రౌట్స్ అవ్వచ్చు, ఏదైనా డాక్టర్ గారు సజెషన్. 6 డిన్నర్ అయిపోగానే డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారితో ప్రసంగం ఉంటుంది. 8:30 వరకు ప్రసంగం ఉంటుంది, ఫేస్ టు ఫేస్. 9కి స్లీపింగ్ అవ్వాలి. 9 నుంచి మార్నింగ్ 4:30కి రెస్ట్, అదే స్లీపింగ్ అవ్వడం. ఇక ఈవినింగ్ టైంనే సారు కన్సల్ట్ అవ్వాలి. సారు ప్రసంగం, చైర్మన్ గారు ప్రసంగాలు.
అని డైరెక్ట్గా కలవటం లేదు మామూలు పర్సన్స్. డైరెక్ట్గా అంటే పర్సన్ టు పర్సన్ అనేది ఉండదు. జాయినింగ్ రోజు అందరినీ కలుస్తారు డాక్టర్ గారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు. తను ఫైనల్ చేసినాకనే జాయిన్ అవుతాం మేడం. అంటే అలా అలా ఏమి ఎవరినైనా తీసుకుంటాం. మనం ఇప్పుడు సమస్య ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి వస్తారండి. ఏ సమస్య ఉండదు. వాళ్ళ బాడీ డిటాక్స్ కోసం వస్తారు, కొంతమంది రిలాక్సేషన్ కోసం వస్తారు, కొంతమంది విధానం నేర్చుకోవటం కోసం, అలవాటు చేసుకోవటం కోసం వస్తారు. అలా రకరకాలుగా వస్తారు. ఇక కాస్ట్ అనేది ఫిక్సా మేడం? అంతే. అలాగే లోపల ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. పార్టీ ప్లేస్ అన్నాను కదండి, పార్టీ ప్లేస్ చాలా ఉంటాయి. మేడం గారు చాలా చక్కగా వివరించారు ఈ ఆశ్రమం గురించి. మనకైతే 3 మంకీస్ గురించి తెలుసు. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదని. ఇక్కడైతే చెడు తినకూడదని కూడా రాశారు. ఎందుకంటే ఆశ్రమంలో జాయిన్ అయ్యే వాళ్ళు హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి కనుక ఈ ఆశ్రమం తగ్గట్టునే అక్కడ మంకీస్తో పాటు అది కూడా రాసేసారు. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళ రూమ్స్ ఇవన్నీ. ఇక వాళ్ళు నిత్యము యోగా, వాకింగ్, మెడిటేషన్ చేస్తూనే ఉంటారంట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.